ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కొద్దిసేపట్లో తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానన్న సంతోషంలో ఉన్న ఓ యువకుడికి గట్టి షాక్ తగిలింది. పెళ్లి మండపంలో ఎవరూ లేక అత్తమామల ఇల్లు దొరక్క ఆ వరుడి కుటుంబం ఇంటికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సోను అనే వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయితో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తన వివాహ నిమిత్తం బంధువులతో కలిసి పెళ్లి కుమార్తె కుటుంబం చెప్పిన చిరునామాకు వెళ్లారు. కానీ వాళ్లు వెళ్లే సమయానికి అక్కడ ఎలాంటి పెళ్లి మండపం కనిపించలేదు. వధువు కుటుంబ సభ్యులు కూడా లేరు. వారితో మాట్లాడేందుకు వరుడు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఆ ప్రాంతంలో వారి గురించి అడగ్గా అలాంటి వారు ఎవరూ లేరని తెలిసి వరుడు అవాక్కయ్యాడు. చేసేదేమీ లేక తన కుటుంబ సభ్యులు బంధువులను తీసుకుని వరుడు సోను వెనుతిరిగాడు. అయితే చండీగఢ్లో కాజల్ అనే యువతితో కొన్ని రోజుల క్రితం తనకు పరిచయం ఏర్పడినట్లు సోను వెల్లడించాడు. తర్వాత వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకుందామనుకునే వరకు వచ్చిందని అన్నాడు. వారి ప్రేమ వ్యవహారాన్ని కాజల్ తండ్రి కూడా అంగీకరించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పాడు. ఈ క్రమంలోనే జూలై 11న ముహూర్తం ఖరారు చేసి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపాడు. అయితే వధువు తండ్రిని ఇప్పటి వరకు తాను నేరుగా చూడలేదని సోను పేర్కొన్నాడు. కాజల్తో పరిచయం ఏర్పడినప్పటి నుంచి ఆయనతో ఫోన్లోనే మాట్లాడినట్లు చెప్పాడు. పెళ్లికి కొంత సమయం ముందు కాజల్ తనకు ఫోన్ చేసి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పిందని, తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేలా ఉందని కూడా చెప్పిందని సోను తెలిపారు. అయితే వారి మాటలు నమ్మి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి సోను మండపం వద్దకు వెళ్లగా ఈ పరిస్థితి ఎదురైంది. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వధువు కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.